ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా నువ్వు ఇక్కడ నేను ఎక్కడ ఉంటే నాకు నచ్చట్లేదు. సరే పద మన ఇంటికి వెళ్దాం. అది కాదు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మా ఇంటికి అత్తయ్య. మీ అమ్మగారు తీసుకురమ్మన్నారా? ఆ, నా భార్యని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళ పర్మిషన్ ఎందుకు? నీ భార్యని నీ ఇంటికి తీసుకెళ్లడానికి నీ తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదేమో, కానీ మీ ఇంటికి తీసుకెళ్లడానికి మాత్రం వాళ్ళ అనుమతి కావాలి శౌర్య. అర్థమైంది మావయ్య. అమ్మ ఇక్కడికి వచ్చి నగలు తిరిగిచ్చేసి రామా మాకు అవసరం లేదని తెగేసి చెప్పింది. అది తప్పే, చాలా పెద్ద తప్పు. మా అమ్మ తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. లేదు శౌర్య, మీ అమ్మ తప్పేం లేదు. ఆవిడ స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆవిడే రైటేమో. నా కొడుకు బాగుండాలి, తన జీవితం బాగుండాలి, తన జీవిత భాగస్వామి బాగుండాలి, ఏ బాధరా బందీలు లేకుండా ముందుకెళ్ళిపోవాలి అనుకుంటుంది. అందుకే ఆమె మనసులో ఉన్న మాటల్ని చాలా పదునుగా వాడి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు నీ భార్యని తీసుకువెళ్ళినా వాళ్ళ కోడలిగా వాళ్ళు రామా ఇంట్లో ఉండటానికి ఒప్పుకోరు. వాళ్ళ నిట్టూర్పులు, నీ ఓదార్పులతో మీ జీవితం గడిచిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటికి మేం పంపించకుండా ఉండటమే మంచిది. అందుకని నా భార్యకి నన్ను దూరంగా ఉండమంటున్నారా? మీ తల్లిదండ్రుల మనసు మారే వరకు కొంచెం ఓపిక పట్టమంటున్నాం. లేదు మావయ్య, రామా విషయంలో అమ్మ అసంతృప్తిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. మేమిద్దరం వేరు కాపురం పెడతాం. సార్, తప్పు బాబు, తప్పు. ఆ ఆలోచన రానివ్వకు. కోడలొచ్చి తల్లి కొడుకుల్ని వేరు చేసిందనే నింద రామ మీద పడుతుంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళాక అత్తామామలే అమ్మా నాన్నలవ్వాలి, ఆప్యాయంగా చూసుకోగలగాలి. రామా మీద వాళ్లకి అంత మంచి అభిప్రాయం ఏర్పడితే తప్ప రామా అక్కడికి రాలేదు. 4 రోజులు పోయాక వాళ్లే ఒప్పుకుంటారు మావయ్య, నన్ను నమ్మండి. నీ మీద మాకు నమ్మకం ఉంది బాబు. కానీ మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలనే ఆలోచన మీ అమ్మా నాన్నలకు కూడా రావాలి. వాళ్ళు ఈ ఇంటికి రావాలి, మా కోడల్ని మా ఇంటికి తీసుకువెళ్తామని మనస్ఫూర్తిగా మమ్మల్ని అడగాలి. ఆ తర్వాతే రామ ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. నిజమే కదా సార్, ఒక్కసారి ఆలోచించండి. సరే మావయ్య, మా అమ్మా నాన్నల అనుమతితోనే రామాని మా ఇంటికి తీసుకెళ్తాను. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. రామా, నీ గెలుపు చాలా సమస్యలకి పరిష్కారం. వస్తాను మావయ్య.